श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराजिष्टवृद्धराभ्यां नगेन्द्रकन्यावृषगेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां। మనం ఇవాళ ఉన్నటువంటి దేవస్థానం ఇది స్వామివారి దేవస్థానం. దీన్ని వీరబాబు దేవస్థానం అని పిలుస్తారు అన్నమాట. మనకి విజయవాడలో బస్టాండ్కి దగ్గరగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వెనకాల స్వామివారు ఒక రావి చెట్టు మొదల్లో వెలిశారన్నమాట. ఆ యొక్క స్వామివారి యొక్క స్థల పురాణం ఎలా ఆవిర్భవించారని చెప్పి రెండు ముక్కల్లో మనం చెప్పుకుందాం. పూర్వకాలం సుమారు 110 సంవత్సరాల కిందట మనకి విజయవాడ వాస్తవ్యులైనటువంటి సామారంగం గారు, మనకు వంటవనిపరికి కూడా సామారంగం చౌక అంటూ ఉంటారు. ఆ సామారంగం గారికి స్వయాన స్వామివారి కింద జన్మలో పుత్రుడిగా జన్మించారు. ఆ విధంగా స్వామివారికి నాలుగో జన్మదిన సందర్భంగా అంగరంగ వైభవంగా స్వామివారికి ఆభరణాన్ని కూడా వేసి చాలా ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిపిస్తూ ఉన్నారు. అటు సందర్భమున ఆ రాత్రి వేళ సామారంగం గారి ఇంట్లో పనిచేసేటువంటి పని మనుషులు ఇద్దరు కూడా స్వామివారిని ముసుగు వేసేసి తీసుకువెళ్ళిపోయి ఈ రావి చెట్టు మొదల్లో, అంటే ఇక కృష్ణ అనేది 3 పాయలుగా చీలుతుందండి. ఒకటి ఏలూరు లాగులు, ఒకటి మందర లాగులు, బుటమేరు లాగులుగా 3 పాయలుగా చీలుతుంది. ఆ 3 పాయల మధ్యలో ఉన్నటువంటి సుమారు 100 సంవత్సరాలు పురాతనమైనటువంటి రావి చెట్టు మొదల్లో స్వామివారిని చంపేసి అక్కడ పాతి పెట్టేశారు. అదేవిధంగా స్వామివారి మీద ఉన్న ఆభరణాన్ని కూడా వాళ్ళు తస్కరించిపోయి తీసుకొని వెళ్ళిపోయారన్నమాట. తర్వాత కొన్ని రోజులకి అప్పుడు బ్రిటిష్ పరిపాలన ఉన్నటువంటి ఒక బ్రిటిష్ రాజుకి కలలో కనిపించి పిల్లవాడు, అయ్యా ఈ విధంగా 2 ఆడవాళ్ళు నన్ను చంపేసి రావి చెట్టు మొదల్లో నన్ను పాతి పెట్టేశారు, మరి నా ఆభరణాన్ని కూడా తీసేసుకున్నా అని చెప్పేసి కల్లో కనిపించి చెప్పారనమాట. వెంటనే మర్నాడు ఉదయాన్న లేచి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారించగా అప్పటికి సామారంగం గారు పిల్లవారు కనబట్టలేదని చెప్పి చాలా బెంగతో వచ్చి అక్కడ ఉండి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే అంతా కూడా విచారించి, మీ కళ్ళలో మీ పిల్లవారే నాకు కనిపించారయ్యా, మీరు నాకు కనబడ్డారు, ఈ విధంగా 2 ఆడవాళ్ళు పిల్లవాడిని ఇలా చంపేసి ఆభరణాలు తీసుకువెళ్ళారని చెప్పి చెప్పారు. అలా విచారణకి ఇంటికి వెళ్ళిన వారు ఇంట్లో ఉన్న 2 ఆడవాళ్ళని కూడా కనిపెట్టి వాళ్ళిద్దరి దగ్గర ఆభరణాన్ని కూడా స్వాధీనం చేసుకొని వారిని శిక్షించారన్నమాట. తర్వాత కొంతకాలానికి సామారంగం గారికి స్వయాన పరమేశ్వరుడు కళలో కనిపించి, అయ్యా నేను నీ పిల్లవారి స్వరూపంలో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశతో నేను ఇక్కడ జన్మిస్తున్నాను, పిల్లవాడిని ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడే చిన్న శివలింగ రూపంలో ఆవిర్భవిస్తున్నాను, నాకు దేవాలయం కట్టి పూజించున్నాను అని చెప్పేసి సామారంగానికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి సామారంగం గారి బంధువుల్లో బెంగళూరు నుంచి 2 దంపతులు వచ్చారు. సుమారు పెళ్ళైన 10-15 నెలల నుంచి వాళ్ళకి సంతానంగా కలగలేదన్నమాట. ఆ తర్వాత సామారంగంగా వారిద్దరిని తీసుకురాగా స్వామికి నమస్కారం చేసుకుని వెళ్ళి, సయ్యా సంతానం కలిగితే నీకు చిన్న మందిరం ఏర్పాటు చేస్తానని చెప్పేసి సంకల్పంతో వాళ్ళు ప్రదక్షిణాలు చేసుకొని వెళ్ళారు. అతి సంకల్పం వాళ్ళు వెళ్ళిన 3 మాసాలకి ఆవిడ గర్భవతికి 12 మగబిద్దరికి జన్మించిందనమాట. ఆ తర్వాత వారిద్దరూ కూడా అప్పటి కాలం పరిస్థితులు బట్టి స్వామివారికి చిన్న బాలుడు కాబట్టి కుమారస్వామి వారి యొక్క మొహం ఉండేటువంటి చిన్న విగ్రహం 2 అడుగుల విగ్రహాన్ని ఆ శివలింగానికి ముందు ప్రతిష్ఠించి ఈ స్వామివారికి చిన్న మందిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత మనం వెళ్తున్న కాలంలో పరిమాణం కాబట్టి ధ్వజస్తంభం ఈ ప్రాంగణం అంతా కూడా 4 సహాయం చేపట్టి అంతా కూడా ఏర్పడింది. ముఖ్యంగా విశేషం ఏంటంటే కనుక స్వామివారి పిల్లవాడు కాబట్టి ముఖ్యంగా సంతాన ప్రాప్తికి స్వామివారు చాలా విశేషం అనమాట. అయ్యా నాకు సంతానం లేదు, కలిగినచో నీ దగ్గరికి వచ్చి పిల్లవారికి ఆ అన్నప్రాసనలు, బారసాలు, అక్షరాభ్యాసాలను అన్నీ కూడా నీ సన్నిధానంలో చేసుకుంటాను అయ్యా అని చెప్పేసి సంకల్పం చేసుకొని ఆ దంపతులు 30 రోజుల పాటు రోజుకి 11 ప్రదక్షిణాలు చెప్పిన తిరిగి వీలైతే కనుక 11 సోమవారాలు స్వామివారికి అభిషేకం చేసుకుంటే కనుక తక్షణమే స్వామివారి యొక్క ఫలితాన్ని ఇస్తారన్నమాట. చాలామంది భక్తులు అదేవిధంగా డాక్టర్లు, అయ్యా మాకు సంతానం కలగదని డాక్టర్లు చెప్పారు, అయినా సరే స్వామివారి దగ్గరికి వచ్చి మీరు చెప్పిన విధంగా నమస్కారం చేసుకొని 30 రోజులు ప్రదక్షిణాలు చేసి అభిషేకాలు చేసుకునే లోపు మా ఆడవాళ్ళు ప్రశ్నించారయ్యా మీ విధంగా స్వామివారి అనుగ్రహం చెప్పేసి వాళ్ళే వచ్చి మాకు చెప్తూ ఉంటారు. అదేవిధంగా నానా రకమైన సమస్యలతో స్వామివారికి ఏ సమస్య ఉన్నా కూడా మన మనసులో సంకల్పించుకొని స్వామివారికి దీక్షగా పెట్టుకొని 30 రోజులు కానీ 40 రోజులు కానీ ప్రదక్షిణాలు చేసి ఆయనకి సోమవారం అంటే ప్రీతికరం అంట. ఎందుకంటే శివాంశ సంభూతుడు కాబట్టి సోమవారం అనేది అభిషేకాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. స్వామివారికి ప్రీతికరంగా ఆ సోమవారం 11 సోమవారం దీక్షగా పెట్టుకొని అభిషేకాలు పూర్తి చేసుకొని ఆ ప్రదక్షిణాలు పూర్తయ్యేలోపు వారికి స్వామివారి మార్గం చూపిస్తారని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం అనమాట. సుమారు 30-40 సంవత్సరాల నుంచి ఇదే విధంగా జరుగుతుంది అయ్యా. అదేవిధంగా స్వామివారికి నైవేద్యం కింద బిస్కెట్లు, చాక్లెట్లు, లాలీపప్పులు, వేఫర్లు అనే విధంగా పిల్లవారు తినేటువంటి నైవేద్యాలుగా ఇస్తూ ఉంటారు. అంటే స్వామివారి బాలుడు కదా, అవన్నీ ఇస్తే ఇష్టంగా స్వీకరించి మా కోరికలు చాలా ఇష్టంగా తీరుస్తారని చెప్పేసి స్వామివారి నమ్మకం అనమాట. అదేవిధంగా కోరిక తీరిన వారు భక్తులందరూ కూడా స్వామివారి దేవస్థానానికి వచ్చి ఇక ఆట వస్తువులన్నీ కనబడుతూ ఉన్నాయి చూడండి ఒకసారి. ఆ ఆట వస్తువులన్నీ కూడా ఒక్కొక్కటి స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ కోరిక తీరింది, అయ్యా స్వామి నీకు సమర్పిస్తున్నా అనిపిస్తుంది అనమాట. వచ్చిన పిల్లలందరూ కూడా స్వామివారి సన్నిధానంలో
ఇలా చుట్టూ ఆడుకుంటూ ఉంటుంటే స్వామివారికి చాలా ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా భక్తులందరూ కూడా గమనించాల్సి ఏంటంటే కనుక ఈ బస్టాండ్ దగ్గరలో ఉంటుంది కళాక్షేత్రం వెనకాల ఉన్నటువంటి దేవస్థానం అమ్మ ఇది. కుదిరినప్పుడైనా సరే సోమవారం కానీ ఆదివారం కానీ అలాగే ఆదివారం సాయంత్రం పూట 7:15 స్వామివారికి పల్లకీ సేవ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సోమవారం సాయంత్రం 7:45 స్వామివారికి పంచహారతలు, అలాగే రోజు రాత్రి వేళ పవలింపు సేవ జరుగుతుంటుంది. చిన్నపిల్లవారు కాబట్టి అన్ని నిద్రపుచ్చాలి కాబట్టి రోజు చిన్న మంచం ఏర్పాటు చేసి స్వామివారి ఉత్సవ విగ్రహం ఉంటుంది. దాన్ని బురకబెట్టి స్వామివారి దగ్గర గోళీలును మిగతా చిన్న చిన్న ఆట వస్తువులన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టడం జరుగుతుంది అనమాట. పొద్దున గర్భాలయం తెరిచేసరికి ఆ ఆట వస్తువులు ఒకసారి చిందరవందరగా పడుంటాయి. అంటే స్వామివారు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఒక నిదర్శనం. అదేవిధంగా 100 ఏళ్ళ రావి చెట్టు అంటే వేర్లన్నీ కూడా పక్కన బండరాలను అన్నింటినీ కూడా చీల్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అదేవిధంగా 110 సంవత్సరాల నుంచి కనీసం ఒక రావి చెట్టు వేరు కూడా గర్భాలయంలోకి రాలేదంటే స్వామివారు అక్కడ ఉన్నారని ఒక నిదర్శనం అనమాట. అటు పక్కన ఇటు పక్కన వెనకాల అన్ని వైపులా కూడా వేర్లు వచ్చేసి బండరాల్ని కట్టిన గట్లను కూడా చీల్చేస్తుంటాయి. కానీ ఏనాడు ఒక్క వేరు కూడా గర్భాలయంలోకి రాలేదు. అదే స్వామివారి విశేషం అనమాట. యద్భావం తద్భవతి. మనం ఏ విధంగా స్వామివారు ఉన్నారు, నా కోరిక తీరుస్తారు అనే నమ్మకంతో చేస్తేనే స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శరభ వీరశరభ శ్రీ వీరబాబు స్వామివారి దేవస్థానం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్ర పక్కన ఉన్నది. ఈ దేవస్థానం స్వామివారి స్వయంభూగా వెలిసి ఉన్నారు. 110 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసి ఉన్నారు. వీరిని బ్రిటిష్ రాజు అయిన విలియమ్సన్ అనే అతను కల్లో కనపడి వారు ఈ చిన్న మందిరం కట్టించారు. ఈయనకి ప్రసాదం చాక్లెట్లు, బిస్కెట్లు, చిన్నపిల్లలకి ఏ అయితే ఇష్టమో ఆ ఐటమ్స్ అన్నీ కూడా స్వామివారికి ఇష్టం. ముఖ్యంగా సంతానం లేని వారు ఫస్ట్ వచ్చి సంతానం కింద 41 రోజు ప్రదర్శనలు చేస్తే 100కి 100 పాళ్ళు సంతానం జరుగుద్ది. అలాంటి ఎన్నో రకాలు, ఎన్నో మహిమలతో ఎన్నో సంవత్సరాలు, 100 సంవత్సరాల నుంచి జనం వస్తూనే ఉన్నారు, ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు, స్వామివారికి అనుగ్రహం పొందుతూ ఉన్నారు. ఈయనకి ప్రతిరోజు స్వామివారి ఇక్కడికి వస్తారు. ఆ వచ్చినప్పుడు ఆయనకి గోళీలు, చిన్నపిల్లలు ఆడుకునే గోళీలు చాలా ఇష్టం. రాత్రిపూట 8:30 ఆయన పాదాల దగ్గర గోళీలు పెడితే పొద్దున్నే వచ్చి తలుపు తీసుకుంటే ఆ గోళీలు అటొక గోళీ ఇటొక గోళీ వెళ్ళొద్ది. అంటే స్వామివారు ఆడుకున్నారని అర్థం. అలాగే ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్టుంది. 200 సంవత్సరాల నాడు స్వామి ఉన్నారు లోన. ఈ స్వామి 5 తలల స్వామి ఉన్నారని చెప్తారు చాలామంది. ఈ స్వామి పిల్లలు, ఆ పిల్లలు అందరూ కూడా వీరబాబు స్వామివారి దగ్గరికి వచ్చి ఆయనతో ఆడుకొని సాయంకాలం పూట వెళ్ళిపోతారని చెప్తారు. అలాగే ఇది కృష్ణానది ఒడ్డున కనదుర్గ అమ్మవారిని చూసొచ్చి ప్రతిరోజు ఈ స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళే భక్తులు చాలామంది ఉంటారు. సోమవారం నాడు కనీసం 1500 నుంచి 2000 మంది వరకు కూడా వచ్చి వాళ్ళ దర్శనం చేసుకున్న స్వామివారిని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. సంబరం స్వామివారి పుట్టినరోజు శివరాత్రి ముందల శనివారం నాడు జరుగుద్ది. 9 రోజులు. ఆ 9 రోజులు సంబరం కింద బాగా జరుగుద్ది. దాదాపు 5,000 నుంచి 10,000 మంది జనం విజయవాడ చుట్టుపక్కల జనం కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. అలా ఎన్నో మహిమలు, ఈతి బాధలు ఉన్నవాళ్ళు, నొప్పులు ఉన్నవాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు, అలా ఎంతోమంది భక్తులు స్వామివారి దగ్గరికి వచ్చి 41 రోజు ప్రదర్శనం చేసి వాళ్ళ కోరిక స్వామివారికే చెప్పుకోవాలి, బయట ఎవరికి చెప్పుకోక్కర్లేదు. ఏ టైంలో అయినా సరే వచ్చి ఆయనకి 11 ప్రదర్శనలు శరభ వీరశరభని ప్రతిరోజు నిత్యం 41 రోజు చేయాలి. ఆడవాళ్ళు అయితే 5 రోజులు తగ్గించుకొని 5 రోజులు రాకూడదు. అలా చేస్తే వాళ్ళకి 100కు 100 పాళ్ళు. ఏ పనైనా మనస్ఫూర్తిగా చేస్తే ఆ కార్యక్రమం, ఆ కోరిక నెరవేరుద్దని స్వామివారు చెప్తారు. అందువల్ల భక్తులకి మనవి, ఒక్కసారి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని 41 రోజులు ప్రదర్శనలు చేసి శరభ వీరశరభని మీ కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం.
संपूर्ण अनुग्रह श्रीद्वार शीघ्रमेव सुपुत्र सत्संतान योग्यता अनुग्रह गदा श्रीधरस्य भगवल गोत्र ध्वस्का श्रीनिवास नाम धेस्का नाग सारिका नाम धेस्का सहकुटुंबस्का आयुष्का श्रीद्वार संतान योग्यता अनुग्रह गदा श्रीधरस्य भगवल गोत्र ध्वस्का गुरु प्रसाद नाम धेस्का भुवनेश्वर नाम धेस्का आशीष गोविंद नाम धेस्का गगन कार्तिकेय नाम धेस्का सहकुटुंबस्का आयुष्का तीर्थम निर्गुण गोत्र ध्वस्का पावनी नाम धेस्का पुष्पा नाम धेस्का वेंकट शिवसाई मनगंध नाम धेस्का सहकुटुंबस्का आयुष्का अभिवृद्धिरस्य विरोधा संपूर्ण अनुग्रह सद्वार प्रवारस्का शीघ्रमेव కానిగ్రహణ అధికార యోగ్యత ఆసిద్ధిరస్తు మా అందరూ కూడా నమస్కారం చేసుకుని రేపండి అందరు గోత్రాలు వచ్చినట్టే కదా దాని గోత్రాలు ధస్కా వెంకట భాస్కర్ నామ ధస్కా సీతారామణి నామ ధస్కా రాగిజ్యోతి నామ ధస్కా సహవరమస్కా ఆయుష్గా అభివృద్ధిరస్తు విరోధా సంపూర్ణ అనుగ్రహ సద్వార శీఘ్రమేవ వార్యాహ కానిగ్రహణ అధికార యోగ్యత ఆసిద్ధిరస్తు అందరూ కూడా నమస్కారం చేసుకుని రేపండి మమ सहकुटुंबानां क्षेम धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं चिन्तित मनोभीष्ट मनस्संकल्प इष्टकाम्यार्थ सिद्ध्यर्थं पूर्ण अनुग्रह कटाक्ष सिद्ध्यर्थं वीरबाबु स्वामिनः देवता प्रीतये यथाशक्ति शुक्रवार అభిషేచనం కరిష్కే మనసులో సంకల్పం కోరుకొని స్వామి నమస్కారం చేసుకునే అందరూ కూడా అభిషేకం పూర్తయ్యేంత వరకు స్వామివారి యొక్క నామాన్ని జపిస్తూ ఉన్నది శరభ శరభ వీర శరభ అని వీడియో తీసుకుని
वैश्रवणो ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः। ओम तद्ब्रह्म ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्सर्वो नमः। अंतर्जलित भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वचनकार इन्द्रप्रभुं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष शरभाय च शरभशरभाय विद्महे वीरशरभाय धीमहि तन्नो वीरः प्रचोदयातु। शरभ वीरशरभ शरभ वीरशरभ शरभ श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराजुष्टववृद्धराभ्यां नगेन्द्रकन्यावृषगेतनाभ्यां नमो नमः। శంకర పార్వతీభ్యాం మనం ఇవాళ ఉన్నటువంటి దేవస్థానం ఇది స్వామివారి దేవస్థానం. దీన్ని వీరబాబు దేవస్థానం అని పిలుస్తారన్నమాట. మనకి విజయవాడలో బస్టాండ్కి దగ్గరగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వెనకాల స్వామివారు ఒక రావి చెట్టు మొదల్లో వెలిశారన్నమాట. ఆ యొక్క స్వామివారి యొక్క స్థల పురాణం ఎలా ఆవిర్భవించారని చెప్పి రెండు ముక్కల్లో మనం చెప్పుకుందాం. పూర్వకాలం సుమారు 110 సంవత్సరాల కిందట మనకి విజయవాడ వాస్తవ్యులైనటువంటి సామారంగం గారు, మనకు వంటవనిపరికి కూడా సామారంగం చౌక అంటూ ఉంటారు. ఆ సామారంగం గారికి స్వయాన స్వామివారి కింద జన్మలో పుత్రుడిగా జన్మించారు. ఆ విధంగా స్వామివారికి నాలుగో జన్మదిన సందర్భంగా అంగరంగ వైభవంగా స్వామివారికి ఆభరణాన్ని కూడా వేసి చాలా ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిపిస్తూ ఉన్నారు. అటు సందర్భమున ఆ రాత్రి వేళ సామారంగం గారి ఇంట్లో పనిచేసేటువంటి పని మనుషులు ఇద్దరు కూడా స్వామివారిని ముసుగు వేసేసి తీసుకువెళ్ళిపోయి ఈ రావి చెట్టు మొదల్లో, అంటే ఇక కృష్ణ అనేది 3 పాయలుగా చీలుతుందండి. ఒకటి ఏలూరు లాగులు, ఒకటి మందర లాగులు, బుడమేరు లాగులుగా 3 పాయలుగా చీలుతుంది. ఆ 3 పాయల మధ్యలో ఉన్నటువంటి సుమారు 100 సంవత్సరాలు పురాతనమైనటువంటి రావి చెట్టు మొదల్లో స్వామివారిని చంపేసి అక్కడ పాతి పెట్టేశారు. అదేవిధంగా స్వామివారి మీద ఉన్న ఆభరణాన్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారన్నమాట. తర్వాత కొన్ని రోజులకి అప్పుడు బ్రిటిష్ పరిపాలన ఉన్నటువంటి ఒక బ్రిటిష్ రాజుకి కలలో కనిపించి పిల్లవాడు
అయ్యా ఈ విధంగా ఇద్దరు ఆడవాళ్ళు నన్ను చంపేసి రావి చెట్టు మొదల్లో నన్ను పాతి పెట్టేశారు, మరి నా ఆభరణాన్ని కూడా తీసేసుకున్నా అని చెప్పేసి కల్లో కనిపించి చెప్పారనమాట. వెంటనే మర్నాడు ఉదయాన్న లేచి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారించగా అప్పటికి సామారంగం గారు పిల్లవారు కనబట్లేదు అని చెప్పి చాలా బెంగతో వచ్చి అక్కడ ఉండి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే అంతా కూడా విచారించి మీ కళ్ళలో మీ పిల్లవారే నాకు కనిపించారయ్యా, మీరు నాకు కనబడ్డారు, ఈ విధంగా ఇద్దరు ఆడవాళ్ళు పిల్లవాడిని ఇలా చంపేసి ఆభరణాలు తీసుకువెళ్లారని చెప్పి చెప్పారు. అలా విచారణకి ఇంటికి వెళ్ళిన వారు ఇంట్లో ఉన్న ఇద్దరి ఆడవాళ్ళని కూడా కనిపెట్టి వాళ్ళిద్దరి దగ్గర ఉన్న ఆభరణాన్ని కూడా స్వాధీనం చేసుకొని వారిని శిక్షించారన్నమాట. తర్వాత కొంతకాలానికి సామారంగం గారికి స్వయాన పరమేశ్వరుడు కళలో కనిపించి, అయ్యా నేను నీ పిల్లవారి స్వరూపంలో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశతో నేను ఇక్కడ జన్మిస్తున్నాను, పిల్లవాడిని ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడే చిన్న శివలింగ రూపంలో ఆవిర్భవిస్తున్నాను, నాకు దేవాలయం కట్టి పూజించున్నాను అని చెప్పేసి సామారంగానికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి సామారంగం గారి బంధువుల్లో బెంగళూరు నుంచి ఇద్దరు దంపతులు వచ్చారు. సుమారు పెళ్ళైన 10-15 నెలల నుంచి వాళ్ళకి సంతానం కలగలేదన్నమాట. ఆ తర్వాత సామారంగంగా వారిద్దరిని తీసుకురాగా స్వామికి నమస్కారం చేసుకుని వెళ్ళి, సయ్యా సంతానం కలిగితే నీకు చిన్న మందిరం ఏర్పాటు చేస్తానని చెప్పేసి సంకల్పంతో వాళ్ళు ప్రదక్షిణాలు చేసుకుని వెళ్ళారు. అతి సంకల్పం వాళ్ళు వెళ్ళిన 3 మాసాలకి ఆవిడ గర్భవతికి 12 మగబిడ్డలకి జన్మించిందనమాట. ఆ తర్వాత వారిద్దరూ కూడా అప్పటి కాలం పరిస్థితులు బట్టి స్వామివారికి చిన్న బాలుడు కాబట్టి కుమారస్వామి వారి యొక్క మొహం ఉండేటువంటి చిన్న విగ్రహం 2 అడుగుల విగ్రహాన్ని ఆ శివలింగానికి ముందు ప్రతిష్ఠించి ఈ స్వామివారికి చిన్న మందిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత మనం వెళ్తున్న కాలంలో పరిమాణం కాబట్టి ధ్వజస్తంభం ఈ ప్రాంగణం అంతా కూడా నలుగురు సహాయం చేపట్టి అంతా కూడా ఏర్పడింది. ముఖ్యంగా విశేషం ఏంటంటే కనుక స్వామివారి పిల్లవాడు కాబట్టి ముఖ్యంగా సంతాన ప్రాప్తికి స్వామివారు చాలా విశేషం అనమాట. అయ్యా నాకు సంతానం లేదు, కలిగినచో నీ దగ్గరికి వచ్చి పిల్లవారికి ఆ అన్నప్రాసనలు బారసాలు అక్షరాభ్యాసాలను అన్నీ కూడా నీ సన్నిధానంలో చేసుకుంటాను అయ్యా అని చెప్పేసి సంకల్పం చేసుకొని ఆ దంపతులు 30 రోజుల పాటు రోజుకి 11 ప్రదక్షిణాలు చెప్పిన తిరిగి వీలైతే కనుక 11 సోమవారాలు స్వామివారికి అభిషేకం చేసుకుంటే కనుక తక్షణమే స్వామివారి యొక్క ఫలితాన్ని ఇస్తారన్నమాట. చాలా మంది భక్తులు అదేవిధంగా డాక్టర్లు అయ్యా మాకు సంతానం కలగదని డాక్టర్లు చెప్పారు, అయినా సరే స్వామివారి దగ్గరికి వచ్చి మీరు చెప్పిన విధంగా నమస్కారం చేసుకొని 30 రోజులు ప్రదక్షిణాలు చేసి అభిషేకాలు చేసుకునే లోపు మా ఆడవాళ్ళు ప్రశ్నించారయ్యా మీ విధంగా స్వామివారి అనుగ్రహం చెప్పేసి వాళ్ళే వచ్చి మాకు చెప్తూ ఉంటారు. అదేవిధంగా నానా రకమైన సమస్యలతో స్వామివారికి ఏ సమస్య ఉన్నా కూడా మన మనసులో సంకల్పించుకొని స్వామివారికి దీక్షగా పెట్టుకొని 30 రోజులు కానీ 40 రోజులు కానీ ప్రదక్షిణాలు చేసి ఆయనకి సోమవారం అంటే ప్రీతికరం అంట. ఎందుకంటే శివాంశ సంభూతుడు కాబట్టి సోమవారం అనేది అభిషేకాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. స్వామివారికి ప్రీతికరంగా ఆ సోమవారం 11 సోమవారం దీక్షగా పెట్టుకొని అభిషేకాలు పూర్తి చేసుకొని ఆ ప్రదక్షిణాలు పూర్తయ్యేలోపు వారికి స్వామివారి మార్గం చూపిస్తారని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం అనమాట. సుమారు 30-40 సంవత్సరాల నుంచి ఇదే విధంగా జరుగుతుంది అయ్యా. అదేవిధంగా స్వామివారికి నైవేద్యం కింద బిస్కెట్లు, చాక్లెట్లు, లాలీపప్పులు, వేఫర్లు అనే విధంగా పిల్లవారు తినేటువంటి నైవేద్యాలుగా ఇస్తూ ఉంటారు. అంటే స్వామివారి బాలుడు కదా, అవన్నీ ఇస్తే ఇష్టంగా స్వీకరించి మా కోరికలు చాలా ఇష్టంగా తీరుస్తారని చెప్పేసి స్వామివారి నమ్మకం అనమాట. అదేవిధంగా కోరిక తీరిన వారు భక్తులందరూ కూడా స్వామివారి దేవస్థానానికి వచ్చి ఇక ఆట వస్తువులన్నీ కనబడుతూ ఉన్నాయి చూడండి ఒకసారి. ఆ ఆట వస్తువులన్నీ కూడా ఒక్కొక్కటి స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ కోరిక తీరింది అయ్యా స్వామి నీకు సమర్పిస్తున్నా అనిపిస్తుంది అనమాట. వచ్చిన పిల్లలందరూ కూడా స్వామివారి సన్నిధానంలో ఇలా చుట్టూ ఆడుకుంటూ ఉంటుంటే స్వామివారికి చాలా ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక ఈ బస్టాండ్ దగ్గరలో ఉంటుంది కళాక్షేత్రం వెనకాల ఉన్నటువంటి దేవస్థానం అమ్మ ఇది. కుదిరినప్పుడైనా సరే సోమవారం కానీ ఆదివారం కానీ, అలాగే ఆదివారం సాయంత్రం పూట 7:15 స్వామివారికి పల్లకీ సేవ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సోమవారం సాయంత్రం 7:45 గంటలకి స్వామివారికి పంచహారతలు, అలాగే రోజు రాత్రి వేళ పవలింపు సేవ జరుగుతుంటుంది. చిన్నపిల్లవారు కాబట్టి అన్ని నిద్రపుచ్చాలి కాబట్టి రోజు చిన్న మంచం ఏర్పాటు చేసి స్వామివారి ఉత్సవ విగ్రహం ఉంటుంది. దాన్ని బురకబెట్టి స్వామివారి దగ్గర గోళీలును మిగతా చిన్న ఆట వస్తువులన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టడం జరుగుతుంది అనమాట. పొద్దున గర్భాలయం తెరిచేసరికి ఆ ఆట వస్తువులు ఒకసారి చిందరవందరగా పడుంటాయి. అంటే స్వామివారు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఒక నిదర్శనం. అదేవిధంగా 100 ఏళ్ళు రావి చెట్టు అంటే వేర్లన్నీ కూడా పక్కన బండరాలను అన్నింటినీ కూడా చీల్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అదేవిధంగా 110 సంవత్సరాల నుంచి కనీసం ఒక రావి చెట్టు వేరు కూడా గర్భాలయంలోకి రాలేదంటే స్వామివారు అక్కడ ఉన్నారని ఒక నిదర్శనం అనమాట. అటు పక్కన ఇటు పక్కన వెనకాల అన్ని వైపులా కూడా వేర్లు వచ్చేసి బండరాల్ని కట్టిన గట్లను కూడా చీల్చేస్తుంటాయి. కానీ ఏనాడు ఒక్క వేరు కూడా గర్భాలయంలోకి రాలేదు. అదే స్వామివారి విశేషం అనమాట. యద్భావం తద్భవతి. మనం ఏ విధంగా స్వామివారు ఉన్నారు, నా కోరిక తీరుస్తారు అనే నమ్మకంతో చేస్తేనే స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అండి తుమ్మలపల్లి కళాక్షేత్రం పక్కన ఉన్న వీరబాబు స్వామి టెంపుల్లో మాట్లాడుతున్నాము.
ఈ స్వామివారు చాలా ప్రసిద్ధి. ఈయన 108 సంవత్సరాలు ఏమో అయింది ఇక్కడంట. మేము ఒక 6 మంత్స్ నుండి వస్తున్నాము. మేము విజయవాడ అన్నమకూరు శివాలయం టెంపుల్ దగ్గర ఉంటాము. అక్కడ నుండి వస్తున్నాము. ఒక 6 నెలల మట్టి ఇక్కడికి వస్తుంటే మాకు ఫ్యూచర్లో జాబ్ పరంగా మంచి జాబ్, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టడం, హౌస్ లేని వాళ్ళకి హౌస్, ఏదనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది స్వామివారి మహత్యం వల్ల. నేనైతే జాబ్ కోరుకున్నాను, మంచి జాబ్ వచ్చింది. ప్రతి వారం కంపల్సరీ, వారానికి 2-3 సార్లు వచ్చి దర్శనం చేసుకుంటాం. వారానికి కంపల్సరీ ఒకసారి అభిషేకం చేపిస్తాం. ఈ స్వామివారు సుబ్రహ్మణ్య స్వామి అవతారంతో ఉంటారు. 11 ప్రదక్షిణాలు చేసి మనం అనుకున్న కోరిక ఆయనకి చెప్పాలి. ఖచ్చితంగా అది ఆయన మనసులో మనకి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పటికప్పుడు ఆయన అనుకుంటే వెంటనే ఆ కోరిక సిద్ధించిద్ది. మనకు ఆ ప్రాబ్లం నుండి గట్టెక్కిస్తాడు. ఇలా నేను నన్ను చాలాసార్లు సేవ్ చేస్తాడు నా జాబ్ పరంగా. ఆయన మంచి ఏమంటారు మంచి బాగా ప్రసిద్ధి అనమాట. అనుకున్నాం కానీ ఆ పని వెంటనే జరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఈయన వారం ఖచ్చితంగా వస్తాం అనమాట. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, హౌస్ లేని వాళ్ళకి హౌస్, జాబ్ లేని వాళ్ళకి జాబులు, అమెరికా ఎంతో మంది అనమాట. ఇక్కడ స్వామివారు చాలా విశిష్టత కాబట్టి ఒకసారి అందరూ వచ్చి దర్శించి ఆయన్ని ఒకసారి పూజించి, నా మాట నమ్మడం అబద్ధమో నిజం మీరు ఒకసారి అనుకుని వెళ్ళండి, మీకే తెలిసి దీని సత్యం ఏంటో. అంతేనండి. నమస్తే. శర్వ వీరశర్వ. నేను వీరబాబు సంగుళ్ళో నుంచి మాట్లాడుతున్నానండి. మన వీరబాబు సంగుళ్ళో ప్రత్యేకతలు ఇప్పుడు వరకు ఎవరికి కూడా తెలియట్లేదు. వీరబాబు సంగుడి స్వామివారి మహత్యం, మన వీరబాబు స్వామివారి మహత్యం 110 సంవత్సరాలండి ఈ గుడి కట్టి. స్వామివారు యొక్క మహిమలు ఏంటంటే, పిల్లలు లేనివారు, పిల్లలు పుట్టని వారు, వీసా ప్రాబ్లమ్స్, ఇలాగా కుటుంబ సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా స్వామివారి దగ్గరికి వచ్చి ప్రతి సోమవారం అభిషేకాలు, ప్రతిరోజు 11 ప్రదక్షిణలు 11 వారాలు చేసి భక్తులు మా కోరికలు నెరవేరినాయి అని చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారండి. అలాగే ప్రతి సోమవారం కూడా ఇక్కడ అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరుగుతాయండి. దసరా ఉత్సవాలు కూడా 11 రోజులు కూడా బాగా జరుగుతాయి. 9 రోజులు దసరా నవరాత్రులు, తర్వాత ప్రతి సంవత్సరం సంబరాలు జరుగుతాయి. మొన్న లాస్ట్ ఇయర్ 110 సంవత్సరాల సంబరాలు కూడా జరుపుకున్నామండి. సోమవారి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతాయండి ఇక్కడ. తర్వాత ఈ నవరాత్రుల్లో కూడా ప్రత్యేక పూజలు ఉంటాయండి. ప్రతిరోజు కూడా పూజ చేసుకుందాం అనుకునే వాళ్ళు వచ్చి పూజలు కార్యక్రమాలు అవి చేస్తారండి. ఇక్కడ పిల్లల కోసం వచ్చి 11 ప్రదక్షిణలు చేసి సోమవారి అభిషేకాలు అవి చేసి సోమవారి కోసమే సేవలు చేసేవాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ. ప్రతి సోమవారం వచ్చి అభిషేకాలు చేసి మన గుళ్ళో ఎదర పుట్ట ఉంది, తర్వాత నాగేంద్ర స్వామి వారి ప్రతిష్ఠ ఉంది, తర్వాత శివలింగం ఉంది. శివలింగం దగ్గరకు వచ్చి ఎవరికి వారు అభిషేకం చేసుకోవచ్చండి. చక్కగా పుట్టలో పాలు పోసి మీ కోరికలు నెరవేర్చుకుని స్వామివారికి అభిషేకాలు అవి చేసుకుని ప్రతి వారం క్రమం తప్పకుండా వచ్చి స్వామివారిని పూజించే వాళ్ళు ఉన్నారు, ప్రతిరోజు వచ్చేవాళ్ళు ఉన్నారు, కొన్ని నా ప్రాబ్లం తీరినేయండి అనేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ మొన్నటి నుంచి ఫంక్షన్లు కూడా చేసుకుంటున్నారండి. ఇక్కడికి వచ్చి నా కోరిక నెరవేరింది, నేను ఇక్కడే అన్నప్రసన్న చేసుకుంటాను, నేను ఇక్కడే తాంబూలాలు చేసుకుంటాను. పెళ్ళిళ్ళకి అంటే ఇప్పుడే జరుగుతున్నాయండి పనులు, ఇప్పుడే కొంచెం పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పెళ్ళిళ్ళు జరగడానికి, వాటికి పెద్ద ప్రోగ్రాంలు జరగడానికి కూడా స్వామివారి హాల్ అవన్నీ ఉన్నాయండి. తర్వాత ఇక్కడ మా అబ్బాయిదే, ఎవరిదో కాదు, మా అబ్బాయిదే ఉపనయనం చేసుకున్నామండి. ఇలాగ కోరికలు నెరవేర్చి ఉపనయనం చేసుకున్న వాళ్ళు ఉన్నాము. తర్వాత నాకు ఇలాగ కుటుంబ సమస్యలు ఉన్నాయి, నాకు తీరినయ్యి, నేను స్వామివారి దగ్గరికి వచ్చాననే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇక్కడ స్వామివారు చిన్నపిల్లాడండి. ఆయన చిన్నపిల్లలు ఎలాగా ఇదంటే, ఆయనకి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. పిల్లలు నాకు లేరండి స్వామి అని చెప్పి చక్కగా భక్తితో, ఏదో నేను వచ్చాను దండం పెట్టుకున్నాను వెళ్ళాను అని కాకుండా వచ్చి, స్వామి నేను నీకోసం వచ్చాను, నా కోరిక నెరవేర్చని మనసు పూర్తిగా అడగండి, ఖచ్చితంగా మీరు అడిగిన మాట ఆ స్వామికి వినబడుతుంది. చక్కగా ఆ స్వామి మీ కోరిక నెరవేరుస్తారు. తప్పకుండా వచ్చి ఆ స్వామిని మీరు దర్శనం చేసుకోవచ్చు చక్కగా. ఇక్కడ ఏంటంటే ఆ గుళ్ళల్లోకి వచ్చి ఏదో వెళ్ళాము ఏదో వచ్చాము అని అనుకోమాకండి. ఈయన స్వయంభూ స్వామి, ఈయన అక్కడ వెలసిన స్వామి. ఆయన విగ్రహం తీసుకొచ్చి పెట్టి గుడి కట్టి చేసింది కాదండి. ఈయన స్వయంభూగా ఆయన వెలసిన స్వామి కాబట్టి మనం ఇంత ఇదిగా మాట్లాడుతున్నాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే,
మన మనశ్శాంతిగా లేని వాళ్ళు వచ్చి గుడికి వచ్చి కాసేపు కూర్చుని ప్రశాంతంగా వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే చిన్నపిల్లలు ఇక్కడ వస్తే ఇది పార్క్ లాగా ఉంటుంది, గుడిలాగా ఉండదు. ఆ స్వామి కూడా పిల్లల్లో కలిసిపోయినట్టు అలాగే ఉండి ఆ పిల్లలు ఆడుకోవడం అవి చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ప్రసాదం కింద చాక్లెట్లు, బంగారాలు, గోళీలు అలాంటివి తీసుకొస్తుంటారు. ఆ తెచ్చిన వాటినే మళ్ళీ తిరిగి భక్తులకు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చి కోరిక నెరవేరింది స్వామి అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. యూట్యూబ్లో మీకు వీరబాబు స్వామి అని చెప్పి లింక్ కొడితే మీకు ఖచ్చితంగా ఆ వీడియోలన్నీ కూడా మీరు చూడొచ్చు. వీరబాబు స్వామి దేవస్థానం కమిటీ ఈ గత 110 సంవత్సరాల నుంచి 110 సంవత్సరాల పైనుంచే ఉంది ఈ గుడి. మా పెదనాన్నగారు సామా నారాయణరావు గారు ఆయన తరం నుంచి ఈ గుడి బాగా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సురేష్ గారు కొద్దిగా బాగా డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు సురేష్ గారు పక్కకి వెళ్ళారు. బసవరాజు గారు వీళ్ళందరూ చేస్తున్నారు. ఇప్పుడు చాలా బాగుంది. 50 మంది దర్శించుకోనగలరు. శరభ వీరశరభ ఈ గుడి 110 సంవత్సరాల క్రితం సామారంగ చౌక్ నుంచి ఉన్న సామారంగం గారి కుమారుడు ఆయన వీరుడయ్యి ప్రజలకి కోరిన కోరికలు నెరవేర్చడానికి ఇక్కడ స్వయంభుగా వెలిశారు. నాకు గత 45 సంవత్సరాల నుంచి స్వామిగారి సేవకుడిని. 45 సంవత్సరాల క్రితమే నాకు 2-3 అనుభవాలు జరిగినాయి. ఆ తర్వాత నుంచి ఈ గుడి డెవలప్ 5 సంవత్సరాల నుంచి డెవలప్ అయింది. ఈ డెవలప్ అవడానికి కారణం భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరి తరచుగా వస్తూ ఒకరికి చెప్పుకుంటూ చాలా ప్రాముఖ్యతగా అభివృద్ధి చెందింది. ప్రతి వాళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉన్నారు. వాళ్ళ కోరికలు నెరవేరటం వలన వారు చాలా ఆనందంగాను ఆరోగ్యంగాను ఉన్నారు. ఈ దేవస్థానంలో అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వివాహం జరుగుటకు, కోరిన కోరికలు నెరవేర్చుటకు, పిల్లలు పుట్టడానికి కోరికలు నెరవేరటం, ఆ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఇక్కడే బారసాలు జరపటం, అన్నప్రసన్న జరపటం, అక్షరాభ్యాసాలు జరపటం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెలలో స్వామివారి సంబరాలు రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి వాళ్ళు కార్యక్రమానికి చాలా ఆనందంగా వచ్చి కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి వాళ్ళ మనోభావాలు చెప్పుకుంటూ ఒకళ్ళు ఆనందపడుతున్నారు. ఈ ఎంతమందికి ఇలా జరుగుతున్నది అనేది చాలా చెప్పడానికి కూడా చాలదు, చాలామంది ఉన్నారు. కావున ప్రతి వాళ్ళు తెలుసుకుని ఈ స్వామివారి దర్శనం చేసుకుని కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుచుకుంటూ శరభ వీరశరభ. శరభ ఏరశరభ. మేము విజయవాడ వచ్చి 50 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ సైడు వెళ్తూనే ఉంటాం లో బ్రిడ్జి మీద, ఈ స్వామివారి గుడి మీదగా. కానీ గుడిలోకి ఏ రోజు రాలేదు. మా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా బాబుని తీసుకొని 1-2 సార్లు వచ్చింటాం. మళ్ళా గుడి నిర్మాణం జరిగేటప్పుడు వచ్చి దండం పెట్టుకుంటే మా కోరికలు 100% జరిగినాయి. మాకు మనవడు కానీ మనవరాలు కానీ నాకు ఆరోగ్యరీత్యా కానీ అన్నీ బాగా ఉన్నవి ఈ గుడికి వచ్చిన కాడి నుంచి. అందువల్ల అవకాశం ఉన్నంత వరకు రోజు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాము. కాబట్టి అందరూ స్వామివారిని నమ్ముకొని రాగలరు. శరభ వీరశరభ. నా పేరు గొంట్ల రామ్మోహన్ రావు. నేను వీరబాబు స్వామి దేవస్థానానికి ప్రధాన కార్యదర్శిని. అయితే విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన దేవస్థానంలో అన్నిటికంటే కూడా వీరబాబు స్వామి దేవస్థానం కూడా ఈ రోజున అత్యంత ప్రాచుర్యంలోకి రాబోతూ ఉన్నది. ఎందుకంటే దాదాపు 112 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ దేవస్థానం ఈ మధ్యకాలంలో కొత్త కమిటీ వచ్చిన తర్వాత
అంతకుముందు కానీ దినదినాభివృద్ధిగా బయటపడతా ఉంది. ఎందుకంటే భక్తుల సంఖ్య కూడా రోజు పెరుగుతూ ఉంది. ఏదో ఒక అతీంద్రియ శక్తి ఇక్కడ ఉంది, ఏదో ఒక అతీంద్రియ శక్తి ఇక్కడ పనిచేస్తూ ఉంది. ఆ దేవుడు అనేవాడు అందరినీ కరుణిస్తూ ఉన్నాడు అనేటువంటి ఉద్దేశం ప్రజల్లో బాగా బలంగా నమ్మకం ఏర్పడింది. ఇక్కడ ఈ స్వామివారు స్వయంభూగా వెలిశారు. విజయవాడ నగరంలో ఉన్నటువంటి స్వయంభూ దేవాలయం 4-5లో ఇదొక దేవాలయం. అంటే అక్కడ దుర్గగుడి కావచ్చు, మల్లికార్జునపేటలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి, అట్లాగే మాచవరం ఆంజనేయ స్వామి, ఇట్లాగా ఒక 5-6 ఈ స్వయంభూలు ఉన్నాయి. ఆ స్వయంభూల్లో ఈ యొక్క వీరభద్ర స్వామి కూడా స్వయంభూగా వెలిచారు. నేను ఈ దేవస్థానం రావడానికి 30 సంవత్సరాలు పట్టింది. 30 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం, కానీ ఈ దేవస్థానానికి రావడానికి 30 ఏళ్ళు పట్టింది. అంటే ఎవరు ఎప్పుడు ఏ రుగ్మతలతో ఏ అదృష్టాన్ని బట్టి వాళ్ళు రాగలుగుతూ ఉన్నారు, ఎంతోమంది చూస్తూ వెళ్తూ ఉన్నారు. అలా కాకుండా మేము అప్పుడు చూస్తున్నామండి ఎప్పుడు చూస్తున్నామండి వచ్చిన అన్నటువంటి మనుషుల భక్తుల మనోభావాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. ఇక్కడికి ఒకరోజు వచ్చి దండం పెట్టుకుంటే ప్రతిరోజు రావాలనేటువంటి పరిస్థితిని ఇక్కడ దేవస్థానం కమిటీ వారు నిర్మాణం చేస్తూ ఉన్నారు. రోజు రోజు దినదినాభివృద్ధి చెంది పట్టణంలో విజయవాడ మహానగరంలో ఒక మంచి దేవస్థానంగా రూపుదిద్దుకోవాలని, ఇక్కడ వచ్చిన భక్తులందరికీ ఏదో ఒక మేలు జరగాలని, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ యొక్క వ్యాపార సంస్థలు, వారి యొక్క ఆరోగ్యాలు అన్నీ కూడా బాగుండాలని, ఈ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు వారి మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శరభ వీరశరభ శ్రీ దుర్గామాతకు ప్రణమిల్లుతూ ఈ రోజున విజయవాడ నగరంలోనే కాదు యావదాంధ్ర దేశంలో పేరెన్నికన్నటువంటి దసరా శరన్నవరాత్రులు విజయవాడ అతి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆ కనకదుర్గమ్మ వారే ఇక్కడ ఇళ్లలో వెలిసింది కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క దేవి నవరాత్రులు మేము శ్రీ వీరబాబు స్వామి వారి దేవస్థానంలో చేయడానికి సంకల్పించాం. ప్రతి సంవత్సరం చేస్తాం, కానీ ఈ సంవత్సరం ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించాం. ఏంటంటే అమ్మవారి యొక్క కనకదుర్గ గుడిలో ఉన్నటువంటి ఏ అలంకారాలు అయితే ఉన్నాయో ఆ అలంకారాలు ఈ వీరబాబు స్వామి దేవస్థానంలో అమ్మవారికి అలంకారాలు చేస్తూ లక్ష కుంకుమార్చన పూజ ప్రతిరోజు నిర్వహిస్తాం. ప్రతిరోజు పూజలో కూర్చున్న వారికి మేము ఇక్కడ భోజన ప్రసాదం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వారికి పూజలో సామాను కూడా ఉచితంగానే ఇస్తాం. అలాంటి మంచి వాతావరణం ఏర్పాటు చేసింది మా యొక్క దేవస్థానం కమిటీ. కాబట్టి భక్తులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆ కనకదుర్గమ్మ కృపకు పాత్రలు కావాలని కోరుతా ఉన్నా. జై దుర్గా, జై జై దుర్గా.
శరభ వీరశరభ శ్రీ వీరబాబు స్వామి దేవస్థానం నందు సంతానం గురించి ఎవరు వచ్చినా వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. బాబు దగ్గరికి ఎవరు వచ్చినా సరే తన నిన్ను నేను నమ్ముకున్నానయ్యా అనని మనము చెప్తే ఏదైనా సరే బాబు కంపల్సరీ నెరవేరుస్తారు. ఆయన సంతానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది బాబు దగ్గర. బాబుకి చాక్లెట్లు, మిఠాయి అంటే బెల్లం మిఠాయి బాగా ఇష్టము బాబుకి. ఆయనది సంబరము శివరాత్రి ముందు శనివారం నాడు జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఆ రోజు చాలా వేల మంది వచ్చి స్వామివారి తీర్థప్రసాదం తీసుకొని వెళ్తారు. మేము స్వామివారి వంశీకులం. మేము బాబు ఇప్పుడు నాది 4వ తరం అండి. బాబు తరతరాలుగా ఇదవుతున్నారు. బాబు పుట్టిన ప్రదేశము సామారంగ చౌకీలో సామారంగ చౌకీలో సీతారామ ఎలక్ట్రికల్స్ పక్క బిల్డింగు. ఆయన పీఠము అక్కడ దేవస్థానం, ఇక్కడ ఫస్ట్ దేవస్థానం ఇక్కడ, తర్వాత ఆయన పీఠం అక్కడ ఉంది. ప్రతి సంవత్సరము బాబు పీఠం అక్కడి నుంచి గుడికి సంబరంతో పాటు వచ్చి మళ్ళీ సంబరంతో పాటు బయలుదేరుతుంది అక్కడికి. అక్కడ ఎవరు ఏది వచ్చి అడిగినా సరే ప్రశ్న బాబు చెప్తారు. ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఏ లోటు రాదమ్మా, ఏదైనా సరే. అది రేపు 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు నవరాత్రులు అమ్మవారిని నిలబెట్టి అమ్మవారి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. కుంకుమార్చన, చండీ హోమము అన్నీ జరుగుతున్నాయి. ఎవరు వీలైతే వాళ్ళు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని, బాబు ఆశీస్సులు తీసుకొని వెళ్ళగలరని ఆశిస్తున్నాం. అమ్మవారికి రోజుకొక అలంకారం చేసి పూజలు చేస్తున్నారు. చండీ హోమం పొద్దున 7 చండీ హోమం జరుగుతుంది. మీకు వీలైనప్పుడు వచ్చి చండీ హోమము పూజ దగ్గర ఉండగలరని ఆశిస్తున్నాం. శరభ వీరశరభ శ్రీ వీరబాబు స్వామి దేవస్థానము. నేను 3 సంవత్సరాల నుంచి ఈ దేవస్థానానికి వస్తున్నానండి. ఇక్కడ వచ్చినప్పుడు భక్తులు 11 రోజులు 11 ప్రదక్షిణాలు చేస్తే కనుక మీరు కోరుకున్న కోరిక నెరవేరుతాయని అన్నారు. నేను అలాగే అని చెప్పి 11 రోజులు 11 ప్రదక్షిణాలు చేశానండి. చేసిన తర్వాత నాకు కొద్దిగా ఊరట కలిగింది. ఇంకా పోను ఇంకా నేను అనుకున్నవి కొద్దిగా పాజిటివ్గా వెళ్తున్నాయి. దాని తర్వాత ఇంకా అలా రోజు కంటిన్యూ అవుతూ ఉన్నాను. ఇక్కడ స్వామివారు ఏంటంటే బాలుడు రూపంలో ఉంటారండి. ఇక్కడ స్వామివారికి బిస్కెట్లు, చాక్లెట్లు, మళ్ళీ ఏమో గోళీలు, మళ్ళీ పిల్లలు ఆడుకునే వస్తువులు ఇవన్నీ ఇక్కడ నైవేద్యంగా పెడతారండి. నేను మా ఆవిడ మేము నిత్యం తప్పకుండా ఈ దేవస్థానానికి వస్తూ ఉన్నాము. శరభ వీరశరభ వీరబాబు స్వామి వారి దేవస్థానం. ఇక్కడ మేము గత 3 సంవత్సరాల నుంచి వస్తున్నాము. బయట మామూలుగా మా మామయ్య గారు 30 ఏళ్ళ క్రిందట వచ్చారు. సో మళ్ళీ ఈ 3 ఏళ్ళ నుంచి వచ్చాక మమ్మల్ని కూడా చక్కగా ఇక్కడ చేసుకుంటే సంతానం కలుగుతుంది, చూసుకోండి అని చెప్పారు. మాకు కూడా బయట పుట్ట ఉంటుంది, అక్కడ 11 వారాలు పుట్ట దగ్గర ప్రదక్షిణాలు, ఇక్కడ బాబు దగ్గర వచ్చేటప్పటికి 11 రోజులు ప్రదక్షిణాలు చక్కగా చేసుకుంటే మనకు కోరిక అనేది నెరవేరుతుంది. అలాగే పెళ్ళి సోమవారము, అలాగే శనివారం మనకి అభిషేకాలు జరుగుతాయి. మనం అనుకున్న కోరిక ముందు మనకి సంకల్పం ఉండాలి, ముందు నమ్మాలి. ముందు మెయిన్ పాయింట్ ఏంటంటే మనం నమ్మాలి. మనం నమ్మి ఆ పని చేస్తే మనకి చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. నాకు ఇక్కడికి వచ్చాకే నాకు ముందంతా కూడా సంతానం గురించి ఒక నమ్మకం అనేది లేదు. ఇక్కడికి వచ్చాక ఒక రూట్ అనేది నాకు తెలిసింది. ముందు ఒక హ్యాపీనెస్ అనేది వచ్చింది. ఇక్కడికి వస్తే వస్తుంది సంతానం, సేవలో ఉండిపోదాము అన్న పాజిటివ్ థింగ్తో ఇక్కడికి వచ్చి చక్కగా రోజు సేవ చేసుకుంటున్నాను, శనివారం సోమవారం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ చాక్లెట్లు, బిస్కెట్లు, పిల్లలు ఆడుకునే వస్తువులు ఇవన్నీ స్వామివారికి చాలా ఇష్టము. సో అయ్యే నైవేద్యంగా పెడతారు. మనము కూడా అలాగే నైవేద్యం సమర్పిస్తూ ఉంటాము. ఇక్కడ బాగుంటుంది. ఇక్కడికి వస్తే వెళ్ళబుద్ధి కాదు బయటికి. స్వామివారి పుట్టినరోజు మహాశివరాత్రి ముందు వచ్చే శనివారం నాడు స్వామివారి పుట్టినరోజు సంబరం జరుగుతుందండి. ఇది 11 రోజులు సంబరం కింద చేస్తాము.
చేసినప్పుడు స్వామివారికి హోమాలు పూజా కార్యక్రమాలు 11 రోజులు జరుగుతాయి. మళ్ళీ వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదాలు ఇక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వామివారికి ఆ సమయంలో వాళ్ళు బిస్కెట్లు, చాక్లెట్లు, పెన్సిళ్ళు, స్కేళ్ళు, బుక్స్, మళ్ళీ పిల్లలు ఆడుకునే ఉయ్యాళ్ళు, మళ్ళీ ఏమో చిన్న చిన్న టాయ్స్ అలాంటివన్నీ స్వామివారికి సమర్పిస్తారండి. కొన్ని వేల మంది 11 రోజులు స్వామివారికి వచ్చి వాళ్ళ కానుకలు మళ్ళీ సంబరాలు తీసుకొస్తారండి. వీరబాబు సంబరాలు ఇంచుమించు ఒక 400 మంది వీరుల్ని తీసుకొస్తారు ఇక్కడికి ఆ 11 రోజులు. మళ్ళీ దసరా నవరాత్రులు చేస్తారు ఇక్కడ. హోమాలు ప్రతి సంవత్సరం మొత్తం ఉన్న హోమాలు ఇక్కడ చేస్తారండి. చండీ హోమం, నవగ్రహ హోమం, మళ్ళీ లక్ష్మీ గణపతి హోమం, ఇలాంటి హోమాలన్నీ ఇక్కడ చేస్తారు. మేము 4 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. అయితే మేము అనుకున్నట్టు జరుగుతుంది. ప్రతి వారం వస్తాము మేము. మాకు మాత్రం ఏమి ఇబ్బంది చూస్తే బాగానే చూపిస్తున్నాడు దేవుడు. మాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, చదువు ఇచ్చాడు. మేము శుభ్రంగా చూసుకుంటున్నాం. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పెట్టి వస్తున్నామండి. అనుకున్నది జరుగుతుంది. వీరబాబు దయ వల్ల మేము ఏది అనుకుంటే అది జరుగుతుంది. మేము ఆ నమ్మకంతో వస్తున్నాము. ఇంకా చాలా మంది వస్తున్నారండి. ఇప్పుడు కాదు, చాలా మంది తెలిసినంత వరకు వస్తున్నారండి ప్రతి వారం. మేమైతే మాకు జరుగుతుందండి. ఏది అనుకుంటే ఇన్ని వారాలైనా వస్తాము. ఆ తండ్రిది సమర్పించవలసింది సమర్పించేసి దండం పెట్టుకున్నాం. శ్రీ వీరబాహువే నమః. ఓం శ్రీ వీరభద్రాయ నమః. ఓం స్థూలహస్తాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం దుఃఖనివారకాయ నమః. ఓం శరభాయ నమః. ఓం దుఃఖనివారకాయ నమః. ఓం బాలరూపాయ నమః. ఓం భయనాశకాయ నమః. ఓం బాలప్రియాయ నమః. ఓం నివారకాయ నమః. ఓం సురేశాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం రంగపుత్రాయ నమః. ఓం అశ్వత్థవాసాయ నమః. ఓం శరవనామప్రియాయ నమః. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం వినాయకునే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్దినే నమః. ఓం వీరలోహితాయ నమః. ఓం కట్వాంగినే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీవల్లభాయ నమః. ఓం అబ్బాసుతయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సరాయ నమః. ఓం భక్తాయ నమః. ఓం శార్వాయ నమః. ఓం విలోచనాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం శివాభ్యాయ నమః. ఓం పుత్రాయ నమః. ఓం కాపాలినే నమః. ఓం కామానయ నమః. ఓం అంధకాసురశోధనాయ నమః. ఓం లలాటేశ్వరాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కృపానిధయే నమః. ఓం భీమాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. ఓం మృగప్రాణాయ నమః. ఓం పుత్రాధరాయ నమః. ఓం కైలాసవాసాయ నమః. ఓం కవచనే నమః. ఓం కఠోరాయ నమః. ఓం శశాంకాయ నమః. ఓం పద్మోద్భురద విగ్రహాయ నమః. ఓం కామప్రియాయ నమః. ఓం పరమయే నమః. ఓం త్రయీమూర్తే నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం అభిషే నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం సోమాయ నమః. ఓం పంచభక్త్రాయ నమః. ఓం సోమేశ్వరాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం శ్రీ వీరభద్రాయ నమః. ఓం గణనాథాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం అనఘాయ నమః. ఓం రుద్రస్థాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం గిరిశాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం భుజంగభూషణాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం విక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. అనిరుద్ధాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. శ్రీహరాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓకే. వీరబాబు స్వామి ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. కర్పూర నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమ పార్వతీపతే హర హర మహాదేవ. శరభ శరభ వీర శరభ.
శరభ శరభ వీర శరభ. మేము స్వామివారి వారసులము. ఇక్కడ బాగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలన్నీ. మా అనుభవం మేము చెప్తున్నాము. మా వారికి ఇక్కడ సేవ చేసుకుంటే జాబ్ వచ్చింది, జాబ్ చేసుకుంటున్నారు. మాకు ఆడపిల్లలు లేరు, ఆడపిల్ల పుట్టాలని కోరుకున్నాయి స్వామివారి దగ్గర. ఆడపిల్లలు 2 అబ్బాయిలకి ఆడపిల్లలు పుట్టారు, మా అక్కయ్య గారి అబ్బాయికి మాకు. పాపని తీసుకురావాలి అనుకున్నా, పాపకి ఇక్కడే అక్షరాభ్యాసం చేశాము. నిన్న సాయంత్రం తీసుకొచ్చి పాపని ఇక్కడ రక్షది కట్టించి ఆడిపించి తీసుకెళ్ళా స్వామివారికి చూపించి. అయితే స్వామివారి ఉత్సవాలు మాత్రం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు పుట్ట ఒకటి ఉంటుంది. ఆ పుట్ట దగ్గర నుంచి స్వామివారికి లోపల స్వామివారు వచ్చి ఆడుకుంటారు. నాగేంద్ర స్వామి గారు, వీరబాబు స్వామి గారు వచ్చి ఇద్దరు ఆడుకుంటారనమాట. రాత్రిపూట్ల పవళింపు సేవ అప్పుడు ఇక్కడ గోళీలు అవి పెడితే అవి చిందరవందరంగా కూడా ఉంటాయి. ఒకవేళ పొరపాటున పంతులు గారు పెట్టడానికి మర్చిపోయినా కానీ తలుపుకున్న గంటలు తీసి ఆడుకొని వెళతారనమాట. తెల్లారేపటికే నాగేంద్ర స్వామి పుట్టలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ స్వామివారు 5 పడగల శేషస్వామి ఉన్నారనమాట. అయితే ఇక్కడ సంబరం ప్రతి సంవత్సరం శివరాత్రి ముందు శనివారం రోజు జరుగుతుంది. చాలా చాలా బాగా జరుగుతుంది. కళ్ళు మనం ఇంత పుణ్యం చేసుకున్నాము, ఇంత చక్కగా వచ్చాము, చూసుకున్నాము స్వామివారిని అని అందరికీ అనుకున్నట్టు జరుగుతున్నాయి. వీసా కావాలనుకున్నారు, వాళ్ళ పాప పెళ్ళి అవ్వాలనుకున్నారు, అన్నీ చేసుకున్నారు. వాళ్ళకి కుదిరిని అని ఇక్కడ పుట్టినరోజులు, బార్సాలు, అన్నప్రాసనలు. మొన్న మధ్యన ఆగస్టు 15వ తారీఖు వాళ్ళ పాపకి ఎంగేజ్మెంట్ ఇక్కడే చేశారండి. చాలా చాలా బాగా చేశారు. అన్నప్రసాదం కూడా ఉంటుంది. ఇక్కడ దేవీ నవరాత్రులు కూడా జరుగుతున్నాయి రేపు 3వ తారీఖు నుంచి. చాలా చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి అన్నమాట. రోజు 11 రోజుల పాటు భోజనాలు, పూజలు అన్నీ ఉంటాయి. అందరూ చక్కగా వచ్చి భక్తులు ఇంకా రావాలని, వాళ్ళ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శరభ శరభ వీర శరభ. స్వామివారి పుట్టినరోజు శివరాత్రి ముందు శనివారం రోజు జరుగుతుంది. సంబరం తీసుకొని చౌకీలోంచి స్వామివారి ఉత్సవమూర్తుల్ని తీసుకొని ఇక్కడికి తీసుకొస్తాం అనమాట. అప్పుడు సంబరానికి చాలా చాలా మంది వస్తారనమాట. అసలు కాలు పెడతానికి ఖాళీ ఉండదు, అంత జనం ఉంటారు. వారి వారి కోరికలతో అందరూ బాగా నెరవేర్చుకొని వాళ్ళు ఇక్కడ ఏమి చేసుకోవాలనుకున్నా వాళ్ళు ఇక్కడ మొక్కుకున్నాం కదా అని అన్ని అన్నప్రాసనలు, బారసాలు, ఎంగేజ్మెంట్లు అన్నీ చేసుకుంటున్నారనమాట. చాలా బాగా జరుగుతుంది. స్వామివారి ఒంటి మీదకి వచ్చినప్పుడు నిమ్మకాయలు ఇసిరేస్తారు. ఆ నిమ్మకాయ కోసం స్వామివారి దగ్గరే ఉండాలి అని అందరూ స్వామివారి దగ్గర ఉండి ఆ నిమ్మపండు తీసుకొని వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతుంది. మళ్ళీ సంవత్సరం సంబరానికి పెళ్లి కావాల్సిన వాళ్ళు దంపతులు వస్తున్నారు, పిల్లలు లేని వాళ్ళు పిల్లలతో వస్తున్నారు, ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగంతో వస్తున్నారు. ఆ సంబరం రోజు నిమ్మకాయ తీసుకున్న వాళ్ళందరూ అలాగా వస్తున్నారనమాట. చాలా చాలా నిదర్శనము. అందరూ తప్పకుండా వచ్చి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా, తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడ స్వామివారికి ప్రసాదం అంటూ చిన్న బాబు కాబట్టి 3 సంవత్సరాల స్వామివారు కాబట్టి చాక్లెట్లు, బిస్కెట్లు, గోళీలు, పిల్లలు ఆడుకునే బంతులు, మిఠాయి అన్నీ స్వామివారికి ప్రీతికరమైన వస్తువు అనమాట. అన్నీ నైవేద్యం పెట్టి అందరికీ పంచుతారనమాట. అలా చక్కగా చాలా చాలా బాగా జరుగుతుంది. 50 మంది భక్తులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. సోమవారం రోజు అభిషేకాలు జరుగుతాయి. ప్రతిరోజు అభిషేకాలు జరుగుతాయి. కాకపోతే సోమవారము, శనివారం బాగా ఎక్కువగా వస్తారు జనాలు. ఆదివారం సాయంత్రం 7 గంటలకి పల్లకీ సేవ ఉంటుంది. చాలా 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 బాగా జరుగుద్ది. మన 2 కళ్ళు చాలు అనమాట ఆ పల్లకీ సేవ చూడటానికి. ఇక్కడి నుంచి బయట దాకా తీసుకెళ్తారు పల్లకీని, అందరూ వస్తారు. చాలా బాగా వాళ్ళు అనుకున్న ఈ నెరవేరిని అని నైవేద్యాలు అన్నీ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ అందరికీ ప్రసాదం పంచిపెట్టి వెళ్తారనమాట. ఆ స్వామివారి పుష్పాలు అవి తీసుకొని వెళ్తారు. అందరూ చక్కగా వస్తున్నారు. 50 మంది భక్తులు రావాల్సిందిగా కోరుచున్నాము.